స్వార్థం స్వార్థం స్వార్థం. ప్రక్కోడు ఏడుస్తున్నా, తమ్ముడు ఏడుస్తున్నా, అక్క ఏడుస్తున్నా, తోడిగోళ్ళు ఏడుస్తున్నా, బావమరిది ఏడుస్తున్నా పట్టించుకోరు. ఏడనే అలాగే ఉన్నాయి. మేలు చేయగలిగి కూడా నువ్వు చేయకపోతే అది కూడా పాపం అన్నాడు బైబిల్లో. చెప్పండి, మేలు చేయగలిగి, చెప్పట్లేదు కొంతమంది, చెప్పాలి గట్టిగా. ఎలాంటి మేలు చేయగలిగి నువ్వు చేయకపోతే అది కూడా ఏమన్నాడు? కొంతమంది చేయగలరు మేలు, ఒక చిన్న మాట చెబితే కొంతమంది ఉద్యోగం వస్తుంది, కానీ చెప్పరు. కారణం ఏంటో తెలుసా? నేను చెప్పనంతే ఆడు బాధలేదని పడిన ఒక్క మాట నువ్వు చెప్పుంటే, ఒక్క సంతకం నువ్వు పెట్టుంటే, ఒక్క చిన్న రికమెండేషన్ నువ్వు వచ్చుంటే ఓ జీవితం బాగుపడేది. కానీ నువ్వు చేయలే. స్వార్థం. వాడు ఎక్కడ బాగుపడిపోతాడు, వాడు ఎక్కడ పైకి వచ్చేస్తాడు. భారతదేశ పీతల్లాగా ఉంటుంది కొన్ని పరిస్థితులు. అంటే నేను నా దేశాన్ని ఏం కించపరచట్లేదు, కానీ కొంతమంది వ్యక్తిత్వాలు అలాంటివే. మనం ఎదిగే వాళ్ళు ఏం చేయకూడదు, ఎదవనకూడదు. మనం పైకి వెళ్ళే వాళ్ళు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఏదో విధంగా లాగేలేదు కిందకి. ఇదే ఆలోచన చాలా మంది జీవితాల్లో. లోతు కూడా అలాంటి వాడే. హి హ్యాడ్ చోజన్ ది బెస్ట్. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఈ సొదొమ గొమొర్రాల గురించి చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ ఫైనల్ ఒక మాట చెబుతాను. లోతు కోరుకున్నదంతా ఒకనాడు గతించిపోయింది. అబ్రహాము దేవుడి నుంచి ఏదైతే పొందుకున్నాడో అది శాశ్వతంగా నిలబడింది. చెప్పలు కూడా దేవుని అర్మయంపరచు.